నిన్ను దీర్ఘసుమంగళిగా దీవించడానికే కాబోలు నిన్ను కాపాడే పనిని నాకు పురమాయించారు. నా చేత నీకు దీర్ఘసుమంగళి వ్రతాన్ని చేయించారమ్మా. అమ్మ తన బిడ్డల్ని వదులుకోదు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేముంటుందమ్మా? నీ మీద కృపా కరుణ కురిపించింది ఆ అమ్మల కన్నా అమ్మ. నీకు నేనేం ఇవ్వగలను తల్లి? నా మనసులో నిన్ను నిండుగా కొలుచుకోవడం తప్ప, నిన్ను నా జీవితాంతం ఆరాధించడం తప్ప, నిన్నే నా దైవంగా కొలుచుకోవడం తప్ప నేను నీకేమిచ్చుకోను. నువ్వున్నావమ్మా, నువ్వున్నావు. అమ్మయ్యా, ఎలాగోలా నా ప్రేమ ప్రాణాలతో బయటపడ్డాడు. అది నీకు ఆనందమే, నాకు కాదు. ఆ ప్రేమగాడు నాకు మళ్ళీ అడ్డమే తగులుతాడు. ఏంటి గునా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అంత సైలెంట్గా మొహం పెట్టి ఏం లేదు అంటావేంటి? పోవాలని కోరుకున్నావు కదా? అది అది డ్రై, నీకు ఆల్రెడీ చెప్పాను, అసలుండకూడంది ఆ చామంతి, ప్రేమ్ కాదు. అది పోతే చాలు, మనం హ్యాపీగా ఉంటాం. అదేలే, అదే నేను కోరుకుంటున్నాను. అదే కోరుకో, అంతకు మించి ఇంకేమీ ఆలోచించకు, సరేనా? ప్రేమ్ ఎప్పుడు స్పృహలోకి వస్తాడా, తనని ఎప్పుడు చూడాలా అనుంది. ఛా, మళ్ళీ ఈ అవకాశం ఎప్పుడు దొరుకుతుందో. చెయ్యి కూడా కాల్చుకున్నాను. చేస్తాడనుకుంటే బ్రతికేశాడు. ఛా, ఛా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. హాయ్ ప్రేమ్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎవరి కోసం చూస్తున్నారు? చామంతి. చామంతి ఎక్కడ డాక్టర్? చామంతి, చామంతి నేను చూడాలి. ఓకే ఓకే, ఒక నిమిషం ఆగండి. నేను పిలుస్తాను. రిలాక్స్ రిలాక్స్. డాక్టర్ సార్, ప్రేమ్ స్పృహలోకి వచ్చాడు. చూడొచ్చా డాక్టర్? తను చామంతిని చూడాలి అంటున్నాడు. చామంతి ఎవరు? ఇందాక నేను చెప్పింది తన గురించే డాక్టర్. ఇక్కడ లేదు. లేదని ప్రేమ్కి చెప్పకండి సార్. తనెందుకో చామంతిని చూడాలనుకుంటున్నాడు. హాస్పిటల్కి తనే తీసుకొచ్చింది కదా, అందుకే అయి ఉంటుందిలేండి. లేదని చెప్తాం. అలా పేషెంట్కి టక్కున చెప్పకూడదు మేడం. ఎందుకు అడుగుతున్నారో పూర్తిగా తెలియదు కదా. ఇలాంటి సిచ్యువేషన్స్లో తను పానిక్ అవ్వడం మంచిది కాదు. నేను మాట్లాడతాను డాక్టర్, యూ డోంట్ వరీ. సరే సార్, పద. మీరు లోపలికి వెళ్ళండి. చామంతి ఏది నాన్న? ఇప్పుడే ఇంటికెళ్ళిందిరా. మనము వెళ్దాం. ప్రేమ్, నువ్వు ఇప్పుడే స్పృహలోకి వచ్చావురా. నేను బాగున్నానని డాక్టర్ గారు చెప్పారు నాన్న. ఇంటికి వెళ్ళిపోదాం. తీసుకెళ్ళొచ్చులేండి. కొన్ని రోజులు మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి. చెప్తున్నారుగా నాన్న, వెళ్దాం. చామంతికి ఏమన్నా అయ్యిందనుకుంటున్నావా? తను నా వెనకే వచ్చింది నాన్న, అందుకే చూడాలంటున్నా. తనకేం కాలేదు ప్రేమ్ బాబు. సరే, ఇంటికి వెళ్తున్నాం కదా, చూద్దురు గాని. చామంతి ప్రేమ్ బాబుకి బొట్టు పెట్టిందని నర్సు చెప్పింది కదా,
ప్రేమ్ బాబు కోలుకోవడానికి గుడికే వెళ్ళుంటుంది. ఇంటికి తీసుకువెళ్ళాలి. అరుణ్, డాడ్ డిశ్చార్జ్ చేస్తున్నాం. బిల్స్ అన్ని క్లియర్ చేయి. అలాగే డాడ్. హ్మ్. నీకేమవుతుందోనని ఎంత కంగారు పడ్డాను. థ్యాంక్ గాడ్ బ్రతికావు. చామ్, నేను త్వరగా చూడాలి. నా సౌభాగ్యాన్ని నిలబెట్టావు తల్లి. నీకెన్ని పూజలు చేసినా తక్కువే. చామంతి, చామంతి, అత్త, ప్రేమ్ బాబు స్పృహలోకి వచ్చాడమ్మా. నాకు తెలుసు ఇదంతా నీ పుణ్యమేనని. ప్రేమ్ బాబు నిన్నే కలవరిస్తున్నాడు చామంతి. నువ్వు కలవకపోతే మళ్ళీ ఏదైనా అవుతుందేమోనని డాక్టర్ చెప్పారు. బాబుగారు నువ్వింట్లో ఉన్నావని ప్రేమ్ బాబుకి చెప్తే కాస్త కుదుటపడ్డాడు. ప్రేమ్ బాబుని తీసుకొని కాసేపట్లో ఇంటికి వస్తున్నారు. నువ్వు రాకపోతే మళ్ళీ ఏమవుతుందో. త్వరగా రామ్మా, వెళ్దాం. పదత్త. పద. ప్రేమ్కి ఏమైందో తెలియట్లేదు. ఎవరూ రావట్లేదు. ఇంకా ఆగలేను. నేనే హాస్పిటల్కి వెళ్తా. ఓ, వచ్చారా? ఎలా ఉంది ప్రేమ్కి? కోలుకున్నాడు చిట్టి. ప్రమాదమేం లేదు. ఇంటికొస్తున్నారు. థాంక్ గాడ్. ప్రేమ్ బాబు వాళ్ళు వస్తున్నట్టున్నారు. చంద్రిక, వస్తున్నానయ్య గారు. హారతి తీసుకునిరా.